బిగ్ బాస్ సీజన్ 9 ఈ వీక్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ ఎలిమినేట్ కాబోతున్నట్టయితే తెలుస్తోంది. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకున్నాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. సార్, ఈ వీక్ కూడా అదే విధంగా ఎలిమినేషన్ ఉంటుందంటారా? యాక్చువల్గా మీరు అన్నట్టు బిగ్ బాస్ ఈ సీజన్ 9 జనరల్గా బిగ్ బాస్ అంటేనే రణరంగమే. కానీ ఈసారి ప్రోమో కూడా కింగ్ నాగార్జున ఏం చెప్పారంటే ఈసారి చదరంగం కాదు రణరంగమే అన్నారు. బట్ మొదటి 6 వారాలు 5 వారాలు కొంచెం డల్గా అనిపించింది పాత వాళ్ళతో. అంటే పైగా ఫెమిలియర్ కూడా ఎవరు ఉన్నారండి, పెద్దగా లేరు. సుమన్ గారు ఒకరు కొద్దిగా తెలుసు, సంజన గారు ఒక 2-3. ఇకపోతే ఈ సీరియల్ ఆర్టిస్టులు ఏదో అలా ఏంటది ఇన్స్టాలో ఫాలోవర్స్ వాళ్ళు ఎంతమంది తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళందరూ కూడా చాకుల్లా అంటారు. చాకుల్లా ఇన్ ద సెన్స్ గొడవ పడడంలోనూ ఆర్గ్యూ చేయడంలో నెంబర్ 1 తోపులారు. ఎందుకంటే అలేఖ్య చిట్టి పికిల్స్ ఆమె రమ్య ఏదో పంపారు, ఆమె కానీ, ఇకపోతే దువ్వాడ మాధురి గారు కానీ, మంచి తర్వాత ఆయేషా. అయితే ఇక్కడ ఆయేషా అనే అమ్మాయి తమిళ్ బిగ్ బాస్ 6లో కూడా ఆమె చేసిందంట. ఇప్పుడు తెలుగులోకి వచ్చింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో ఆమె కూడా కొంచెం చిన్న జీర వాయిస్తో తెగ అందరినీ చెడు కూడా ఆడేసుకుంటుంది, ఫటాఫట్ అందరికీ మాట్లాడుతుంది. ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఊరికే నేను చేయండి రా బాబు, ఇది రా బాబు అనుకొని మాట్లాడడం. అయితే ఈ వీకు ఆమె ఎలిమినేట్ అవుతుంది అన్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి సోషల్ మీడియాలో. ఆమె ఎందుకు అంటే ఇక్కడ 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, ఆమెకి ఒక మంచి ఆఫర్ వచ్చింది అందుకే వెళ్ళిపోతుందని ఒకటి. లేదు, ఆమె హెల్త్ సహకరించట్లేదు, ఆమె వెళ్ళిపోవడానికి సిద్ధపడింది అనేది ఒకటి. మూడవది, బిగ్ బాస్ కూడా ఈసారి ట్విస్టుల మీద ట్విస్టులు, రణరంగమే డిఫరెంట్గా ఉండబోతుందని చెప్పే ఉద్దేశంలో ఎలిమినేట్ అవ్వకుండా సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళే ఎలిమినేట్ అవుతున్నారు. మొన్నటి వారం భరణి గారు నాకు తెలిసి కనీసం ఒక 3 నెలలైనా ఉంటాడు. ఆయన అంటే 3 12 వారాలైనా ఉంటాడు చేశారు. అటువంటి వ్యక్తి సడన్ గా ఎలిమినేట్ చేశారు. అందరికీ మైండ్ బ్లాక్, ఏంటిది అని. హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా ఆశ్చర్యం, ఇదేంటి ఈయన అయిపోవడం ఏంటని. అంతకుముందు వారం వెళ్తే శ్రీజ, ఆమె కూడా ఇంకొక 2-3 కనీసం ఇంకొక 4 వారాలు ఉండాల్సిన ఆమె కూడా బయటికి పంపించారు. ఏంటిది అంటే వీళ్ళకి నిజంగా ప్రేక్షకుల నుంచి ఓట్లు పడట్లేదా అంటే శ్రీజ విషయంలో చాలామంది యాజిటేషన్ తీసుకొచ్చారు. బిగ్ బాస్ సీజన్ 9 ఆ సందర్భంగా ఎలిమినేట్ అయిన వాళ్ళ మీద చాలామంది వీడియోస్ చేస్తున్నారు. ఆ వీడియోస్ చేసిన వాళ్ళందరూ కూడా దాన్ని ఖండించిన వాళ్ళే. ఆ ఖండించిన కింద కామెంట్స్ చూసినా కూడా ఇది కరెక్ట్ కాదు శ్రీజాని ఎలిమినేట్ చేయడం అని చెప్పేవాళ్ళే. నిన్న జరిగిన భరణికి కూడా అలాగే జరిగింది. ఏంటి అసలు అంటే ఒక్కొక్క వారం ఇద్దరు వెళ్తారా, ఒకరు వెళ్తారా, వీక్ మధ్యలో కూడా వెళ్తారా? మొదట్లో వీక్ మధ్యలో సంజన గారు కూడా ఎలిమినేట్ అయిపోయారని చెప్పారు. బట్ హౌస్లో ఉన్న వాళ్ళు కొన్ని త్యాగాలు చేస్తే మరలా ఆవిడ లోపలికి వచ్చారు. బట్ ఆవిడ బాగానే ఉంది. నేను చంటిపెట్టను వదిలేసి వచ్చాను, 5 నెలలు 6 నెలల బాబును వదిలేసి వచ్చాను అని ఏడుస్తుంది, కానీ ఆవిడ కంటిన్యూ అవుతుంది. అలాంటి వాళ్ళని పంపించినా నష్టం లేదుగా. అలాగని ఓట్లు తక్కువ వచ్చిన వాళ్ళని పంపిస్తున్నారంటే కాదు. భరణి గారికి ఓటింగ్ చాలా బాగుంది, మరి ఆయన ఎందుకు పైపెచ్చు ఇతర భాషల వాళ్ళు తీసుకొచ్చింది పెట్టడం ఏంటి? ఇప్పుడు ఆయేషా ఉంది, ఆమె తమిళియన్ ఏదో తెలుగు మాట్లాడుతుంది, ఆమెను ఎందుకు? తర్వాత ఇంకో ఆయన ఎవడో కొత్తగా వచ్చాడు, ఆయనకి హిందీ తప్ప తెలుగు రాదట. అంతకుముందు సీజన్లో కూడా ఒకటి పెట్టారు, ఒక కుర్రోడిని. ఎందుకంత? ఇకపోతే కన్నడ వాళ్ళు సీరియల్ కన్నడ అంతా వాళ్ళే ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు చూస్తే మన సినిమాలు బ్లాక్ చేయండి, మన సినిమాలు ఆడొద్దు అని బిల్డప్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ తిండి పెట్టేది మన తెలుగు ఇండస్ట్రీ. ఈ సీజన్ తోటి ఆడియన్స్ లో కూడా ఒక రియాలిటీ షో అనే మార్క్ మొత్తం తీసేసుకుందని చెప్పాలంటే ఏమంటారు సార్? పోయింది. రియాలిటీ షో కాదు, స్క్రిప్టెడ్ షో. ఇప్పుడు బనీజాయ్ టీం కానీ లేదంటే వీళ్ళు స్టార్ మా వాళ్ళు కానీ వీళ్ళు స్క్రిప్ట్ ఏదైతే ఇస్తున్నారో దాని ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి అంతే కదా. ఇప్పుడు దువ్వాడ మాధురి గారు ఉన్నారు, వచ్చిన మొదటి వారం చెలరైపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడారు ఆవిడ. ఇప్పుడు మొన్నటి నుంచి ఒక్కసారి సైలెంట్ అయిపోయారు. మేబీ డోసేజ్ పెరిగిందా, వార్నింగ్ ఇచ్చారా, లేదంటే అమ్మో ఇలా ఉంటే మనం ఎలిమినేట్ అయిపోతున్నా ఆవిడ జాగ్రత్త పడిందో తెలియదు, లేదంటే స్క్రిప్ట్లో భాగమో కూడా తెలియదు. రసవత్తం. ఈ జనాలు ఎలా ఉన్నారంటే మన షియాజీ షిండే గారితో డైలాగ్ చెప్పారు, పూరి జగన్నాథ్ గారు చెప్పించారు. గాంధీ సినిమా 100 రోజులు ఆడదు, కడప కింగ్ అంతి 100 days 200 centers అని అంటాడు. అలాగా సాఫ్ట్గా మంచిగా ఉన్న ప్రోగ్రామ్స్ లేదంటే 4 నీతి వాక్యాలు సూక్తులు చెప్పే ప్రోగ్రామ్స్ ఎవడు చూడడం.
ఆర్గ్యుమెంట్ ఆడు కొట్టుకున్నాడు ఈడు కొట్టుకున్నాడు, వెంటనే దాని మీద ఒక ప్రోమో వెంటనే క్లోజ్ షాట్లో ఫోటో పెట్టి ఏంటి ఏముంది ఏంటి ఇది ఇద్దరు తిట్టుకున్నారా, ఎదురు కొట్టుకున్నారంట కదా, కొట్టుకోవడం ఏంటి, కొట్టుకుంటే వీడికి ఆనందమా అంటే అఫ్కోర్స్ ప్రేక్షకులు కూడా అలాగే తయారయ్యారు. ఏంటి అది ఏంటి అదేదో అంటారులే, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు దాటేస్తుందంట. అలాగా చెలరేగిపోయి అది వాడి మీద వీడి మీద గాసిప్స్, రోమర్స్, ప్రోపగాండా ఇవన్నీ పబ్లిసిటీ చేస్తే ఓ సూపర్ రేటింగ్ రా, భలే ఉందిరా, అట్లాగా ఉంది. సో అట్లాంటి బిగ్ బాస్ సీజన్ 9 కొంచెం వైల్డ్ కార్డ్ ఏంటి తర్వాత వాడు కొంచెం రేటింగ్ పెరిగినట్టుంది. రేటింగ్ పెరిగింది మరి కాస్త ఇలా మనం డిస్కస్ చేసుకునే స్థాయికి రావాలంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది లేకుండా ఉండడమే కావాలి కదా. ఈ మధ్యకాలం వచ్చిన సినిమాలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి, ఎవరు రేటింగ్ చూసినా కూడా సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ అంతగా లేదు, లేదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం డల్గా ఉంది, కొన్ని సన్నివేశాలు ఎక్స్పెక్టెడ్గా ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్గా అంటే నెక్స్ట్ ఏమో తెలిసిపోతున్నట్టు ఉండకూడదు కదా, ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటేనే వీడికి థ్రిల్, అరే భలే ఉందిరా ఈ సీను అనుకుంటే కదా కావాల్సింది. అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రేక్షకులు, ఇక్కడ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. వీడు ఉంటాడు అనుకుంటున్నారు కాబట్టి వీడు తీసేద్దాం, మళ్ళీ అలాగని అరే ఇది ఎక్కువ మాట్లాడుతున్నారు దీన్ని తీసేయాలరా అంటే దాన్ని ఉంచుతాడు. ఎందుకు అలాంటి వాళ్ళు ఉంటే ఆర్గ్యూ చేస్తారు, గొడవ పెడతారు, ఏదో మాట్లాడతారు, ఇద్దరు డాష్ అవుతుంది. వాడికి ఏంటంటే డే అంతా కూడా మాట్లాడుకునేది ఒక 1 hourలో కుదించి చూపించాడు. ఎస్ సార్, లాస్ట్ సీజన్స్తో పోల్చుకుంటే ఈ సీజన్ కాస్త హిట్ అవ్వలేదనే చెప్పుకోవచ్చు కదా. సీజన్ బై సీజన్ డల్ అవుతూనే ఉంది, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు అక్కడ ఉండే 100 రోజులు 105 రోజులు కార్యక్రమం ఉండు, ఉదయం 9 నుంచి 8కో 9కో లేస్తారు వాళ్ళు, ఒక పాట పెడితే ఇంకా పడుకొని లేవని వాళ్ళు ఉంటే అంతా కూడా ఒక్కసారి రాత్రి 10 లేదా ఒక్కోసారి 12, 1 గంట వరకు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అందులో ఇంపార్టెంట్ టాపిక్ టెలికాస్ట్ చేయాలి. మామూలుగా ఏంటి షర్ట్ అడుగున్నాం ఏంటి ఆడేలా ప్లాన్ చేస్తున్నాడు వాడి మనకు అదంటే ఎంతకంటే ఎడిటోడు అలా చూసి కట్ చేస్తాడు. ఇట్లా ఒక రసవత్తరంగా రసావసగా ఇద్దరు ఆర్గ్యూ చేసుకున్నాను అనుకో, అయిపోయింది, ఒక 20 నిమిషాల కంటెంట్ వచ్చేసిందిగా, గంటలో 20 నిమిషాలు వచ్చేసింది. అవునా, మిగతా ఎలాగో 10 నిమిషాలు యాడ్లు పోతాయి, వీడికి 50 నిమిషాల కంటెంట్ ఉంటే చాలు, 20 నిమిషాల కంటెంట్ వచ్చేసింది. ఒక పాటలో లేదా కామెడీ స్క్రిప్ట్ పెట్టి అదొక 10 నిమిషాల కంటెంట్, మిగతా 10 నిమిషాలు చేస్తే చాలు కదా వీడికి. ఆ 10 నిమిషాలు కూడా వీడి వాడి మీద బెడ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని గుసగుసలు ఆడుకొని వెళ్ళి మాట్లాడుకుని అదే వేస్తున్నాడు, అయిపోయింది. సో వాళ్ళకి ఆ కంటెంట్ రావట్లేదు. 1 hour టెలికాస్ట్ చేసే ప్రోగ్రాము ఈ 100 రోజులు కూడా స్టార్ మావాడు 9:30 నుంచి రాత్రి 10:30 వరకు అది ఎవరికి ఇవ్వట్లేదు స్లాట్, ఈ బిగ్ బాస్ కోసం ఉంచుకున్నాడు. అలాగని వేరే సీరియల్ కానీ వేరే ప్రోగ్రామ్ కానీ టెలికాస్ట్ చేయలేడు, అప్పుడు మరి ఎట్లా? సో దీన్ని ఏదో విధంగా నడిపించాలంటే కొట్టుకుంటేనే ప్రోగ్రామ్ లాగ్ అవుద్ది, అదే కావాలి. ఆర్గ్యుమెంట్ ప్రతిదీ వేస్తాడు, వాళ్ళు ఏదో బూత్ మాట్లాడారా దాని మీద నామినేషన్ వేయడం, దానికి వీకెండ్లో కింగ్ నాగార్జున గారు ఆ మాట అనడం తప్పు కదా, బిగ్ బాస్ ఇక్కడికి వచ్చిందని అన్నీ నేర్చుకోవడానికి నేను మళ్ళీ క్లాస్ పీకడం, దాని గురించి మనం పిచ్చాపాటిగా మాట్లాడుకోవాలి. ఇదంతా అవసరం అంటారా చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ.